దెర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్ అను మహాత్మా గాంధీ గారి మాటలను స్మరించుకుంటూ కోటి ఇండ్లను సౌర విద్యుత్ వెలుగులతో నింపాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 2024న పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ అను ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం వినియోగదారులకు సబ్సిడీ కోసం 75,021 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకాన్ని వినియోగించుకొని ఇంటిపై సోలార్ సిస్టమ్ని అమర్చుకున్న వారికి కిలోవాట్ సిస్టమ్కు 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్ అండ్ అబోవ్ 78,000గా కేటాయించారు. ఈ సోలార్ రూఫ్ టాప్ పథకం ద్వారా రానున్న 25 సంవత్సరాల్లో 720 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఈక్విలెంట్ ఎమిషన్స్ని తగ్గిస్తూ ఈ పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారం అవుతాము. ఈ పథకాన్ని వినియోగించుకోవటానికి అన్ని జాతీయ బ్యాంకుల్లో కేవలం 7% రుణాలు పొందవచ్చును. మరియు ఈ పథకాన్ని 100% ఆన్లైన్ పద్ధతిలో పొందే విధంగా వీలు కల్పించారు. ఈ పథకాన్ని వినియోగించుకునే ముందు మీ యొక్క మంత్లీ యావరేజ్ ఎలక్ట్రిసిటీ బిల్ని పరిశీలన చేసుకోవాలి. మీ యొక్క మంత్లీ యావరేజ్ 100 యూనిట్స్గా ఉంటే 1 కిలోవాట్, 200 యూనిట్స్గా ఉంటే 2 కిలోవాట్, 300 యూనిట్స్గా ఉంటే 3 కిలోవాట్, ఈ విధంగా ప్రతి 100 యూనిట్లకు 1 కిలోవాట్గా ఇంక్రీజ్ చేస్తూ మీ యొక్క రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ యొక్క కెపాసిటీని నిర్ణయించుకోవాలి. ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ వినియోగించుకునే విధంగా ఏపీఈపీడీసీఎల్ సంస్థ సిఎండి శ్రీ పృథ్వీతేజ్ గారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి గారు, గౌరవనీయులైన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారి పూర్తి సహాయ సహకారాలతో కృషి చేస్తున్నారు. ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, ఎలక్ట్రిసిటీ బిల్, బ్యాంక్ కాపీ మరియు రూఫ్ ఏరియా 1 కిలోవాట్కి 60 స్క్వేర్ ఫీట్ చొప్పున కావాల్సి ఉంటుంది. ఈ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ యొక్క ధర మీరు ఎంచుకున్న బ్రాండ్పై ఆధారపడి ఉంటుంది. సుమారుగా 1 కిలోవాట్కి 80,000, 2 కిలోవాట్ 1,40,000, 3 కిలోవాట్ 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రముఖ సోలార్ ప్యానెల్స్ మరియు ఇన్వర్టర్ కంపెనీల యొక్క వివరాలు ఇవి. ఈ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకుంటున్న వారు శ్రీకాకుళం సర్కిల్లో గల ఈ వెండర్స్ని సంప్రదించగలరు. సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ద్వారా జనరేట్ అయిన యూనిట్స్ని వినియోగించుకోక మిగిలిన యూనిట్స్ గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. విద్యుత్ శాఖ వారు ఒక యూనిట్కి ₹2 చొప్పున మనకి క్రెడిట్ చేస్తారు.